ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ఇలా 1/2 కిలో ఉసిరికాయలు తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లలాగా పెట్టుకుంటే చాలండి. ఇలా అంటే వచ్చేస్తాయి ముక్కలు. అలా కట్ చేసుకున్నాక గింజలు తీసేసి ఆ ముక్కల్ని ఇంకా సన్నగా తరుక్కోవాలి. అలా అన్నీ తరుక్కునేసి ఇగో ఈ సైజు ఉండాలండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉసిరి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఆరిన తర్వాత ఆ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ వగరు తగ్గాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకున్నాక వగరుగా ఉంటే కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మనం తాలింపు దినుసులు ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకోవాలండి. పచ్చి వెల్లుల్లి ఇలా కచామిచాగా దంచి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. కొంచెం కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకొని వేగిన తర్వాత మన పచ్చడిలో ఇలా వేసుకుంటే మన పచ్చడి రెడీ.